నమస్కారం అండి. మీ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి. నిన్న ఒక బహిరంగ సభలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కేసీఆర్ నీకు కాళేశ్వరం మీద నోటీస్ ఇస్తేనే భయపడుతున్నావా అంటున్నాడు. రేవంత్ రెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, చావు నోట్లో తలబెట్టి సకల జనులను ఏకం చేసి దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలను ఐక్యం చేసి తన యొక్క వాదనతో వాళ్ళందరినీ కూడా తెలంగాణ వాదానికి అనుకూలంగా మార్చి చివరికి నై తెలంగాణ అన్నటువంటి మజ్లిస్ కమ్యూనిస్టులను కూడా చేత ఎస్ అనిపించి తెలంగాణకు బద్ధ విరోధిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి చేత కూడా జై తెలంగాణ అనేటువంటి ఉత్తరాన్ని ఇప్పించి తెలంగాణను తీసుకొచ్చినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారికి పదవులు అనేటువంటి గడ్డి ఈకలతో సమానం. ఇట్లా తను పలుమార్లు రాజీనామా చేసిండు, బై ఎలక్షన్ వేయండు, తన ఎమ్మెల్యేలను ఎంపీలను పలుమార్లు రాజీనామా చేయించాడు తెలంగాణ ఉద్యమం కోసం. అంటే పదవి కాంక్ష ఉన్నోడు ఎప్పుడు రాజీనామా చేయడు. అటువంటి మహానుభావుని పట్టుకొని ఇష్టం మాట్లాడుతున్నావే. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం కేసీఆర్ గారు చేసిన తప్ప. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏంది? ఇప్పుడు 3 ప్రధానమైనటువంటి బ్యారేజీలు ఉన్నాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల 3 ప్రధాన బ్యారేజీలు ఉన్నాయి. ఆ బ్యారేజీలకు దాదాపు 1,00,000 కోట్ల కుంభకోణం అయిందని చెప్పేసి మీ కాంగ్రెసు సన్నాసులు చేసినటువంటి ప్రచారాన్ని ప్రజలు నమ్మి, మీ 6 గ్యారంటీల మోసాన్ని నమ్మి మీకు ఓట్లేసి మీకు అక్కడ కూసబెడితే మీరు చేసినటువంటి పనికిమాల పరిపాలన ఎట్టుంది? 18 నెలల లోపల తెలంగాణ మొత్తం సర్వనాశనం చేసి 1,80,000 కోట్ల అప్పు తీసుకొచ్చారు. ఒక తట్టడి మట్టి ఎక్కడ పోయలేదు, ఒక ఇటుక పెట్టి ఒక బిల్డింగ్ కట్టింది లేదు. ఇలా తెలంగాణలో కేసీఆర్ అనవాళ్ళు ఎక్కడ పోతే కనపడతాయి. మీరు కూర్చున్న సచివాలయంతో సహా ఊరూర ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో మెడికల్ కాలేజీకి సుమారు 1000 గురుకులాలు, ఎక్కడైనా ఆంజనేయ స్వామి గుడి ఉందో లేదో తెలియదు కానీ ఏ ఊళ్ళోనైనా కేసీఆర్ సంక్షేమ పథకం అందనటువంటి గృహం అనేది లేదంటే తెలంగాణలో అతిశయోక్తి కాదు. అటువంటి కేసీఆర్ను పట్టుకొని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది అతని డ్రీమ్ ప్రాజెక్ట్ కేసీఆర్ గారిది. తన యొక్క డ్రీమ్ను ఇట్లా మన తలవంపున్న కొన్ని వేల ఈ యొక్క టీఎంసీల వాటర్ పోయి సముద్రంలో కలుస్తూ ఉంది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, తెలంగాణ సస్యశ్యామలం చేయాలని తన డ్రీమ్ను తీసుకెళ్లేది, డ్రీమ్ ప్రాజెక్ట్ని కాళేశ్వరాన్ని తీసుకెళ్లి క్యాబినెట్ ముందు పెట్టి క్యాబినెట్ ఆమోదంతో అధికారులకు అందజేయడం జరిగింది. అధికారులు ఎల్ఎన్టీ అనేటువంటి సంస్థను తీసుకొని ఆ సంస్థకు ఈ కాంట్రాక్ట్ కట్టబెట్టడం జరిగింది. కట్టబెట్టిన తర్వాత ప్రాజెక్టు నిర్మితమైంది, తెలంగాణకు సస్యశ్యామలమైంది, కోనసీమను తలపించే విధంగా ఆకుపచ్చనంతో అలముకున్న తెలంగాణ లోపల ఇవాళ రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా మారింది. మొత్తం దేశానికి అన్నం పెట్టేటువంటి పరిస్థితులు తెలంగాణలో సిద్ధించినాయి. నడి ఎండాకాలంలో కూడా మత్తళ్ళు పోసినాయి చెరువులు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల. ఎన్నడైనా ఎండాకాలంలో మత్తళ్ళు పోసిన చరిత్ర ఉందా? నేనైతే పుట్టి ఇప్పుడు దాదాపు 40-50 సంవత్సరాలు నేను. సో ఇంతవరకు ఏనాడు కూడా ఎండాకాలంలో అలుకులు పోసిన దాఖలాలు చూడలే. కానీ గత 10 ఏళ్ల లోపల అలుకులు పోసిన చెరువుల మొత్తం కూడా కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ప్రభావం కాదా అది? ఏదైనా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటాడయ్యా. ఇప్పుడు నువ్వు తీసుకోవట్లేవా? ఇప్పుడు ఈనాడు నువ్వు తీసుకున్న నిర్ణయాలంటి మీద రేపు నోటీసులు ఇస్తే నువ్వు తట్టుకోగలుగుతావా? ఆనాడు ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు ఉన్నాడు కేసీఆర్ గారు. కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. తన యొక్క ప్రపోజల్ దళిత బంధు కావచ్చు, రైతు బంధు కావచ్చు, రుణమాఫీ పథకం కావచ్చు, యొక్క వృద్ధాప్య పెన్షన్లు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, వాటన్నిటితోటి ఇట్లాంటిది కాళేశ్వరం ప్రాజెక్టు కూడా తీసుకున్నాడు. నిర్ణయాలు తీసుకున్న తర్వాత క్యాబినెట్ ఆమోదం ఉంటుంది. క్యాబినెట్ ఆమోదం ఉన్న తర్వాత అధికారులకు అందజేస్తారు. అధికారులు ఏం చేస్తారు? దాన్ని అమలు చేసే బాధ్యతను తీసుకుంటారు. అమలు చేయడంలో ఏమైనా అక్రమాలు జరిగితే అధికారుల మీద చర్యలు ఉంటాయి. ఈ యొక్క ప్రాజెక్టు లోపల ఏమైనా లబ్ధి చేకూరితే అప్పటి ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు. మీరు ఆ లబ్ధి గురించి ఏమైనా చెందిందా లేదా అనే దాని గురించి మాట్లాడకుండా ఈ పనికిమాలిన నోటీసులు ఇవ్వడం ఏందండి? ప్రాజెక్ట్ కట్టడం నేరమా? ప్రాజెక్టులో ఒక బిల్డింగ్ కడతామండి. బిల్డింగ్ కట్టిన తర్వాత 3-4 ఏళ్ల తర్వాత ఒక చిన్న ఏదన్నా లోపాల వల్ల చిన్న ఏమన్నా క్రాక్ వస్తుంది, గోడ క్రాక్ వస్తుంది, ఇల్లు మొత్తం కూలగొట్టుకుంటామా? సుమారు 300 పిల్లర్లలో 2 పిల్లర్లు కుంగితే దాన్ని మొత్తాన్ని ప్రాజెక్టు మొత్తం నాశనం చేస్తారా? ఏమన్నంటే నోటికొస్తే 1,00,000 కోట్లు పెట్టి 3 బ్యారేజ్లకు అంటారు. ఎన్ని పెట్టిరండి? సుందిల్ల బ్యారేజ్కు 2,200 కోట్లు, అన్నారం బ్యారేజ్కు 2,500 కోట్లు, 4,600 కోట్లు ఈ యొక్క మేడిగడ్డ బ్యారేజ్కి, మొత్తం కలిపితే 9,300 కోట్లు. 9,300 కోట్లు కట్టి నిర్మించినటువంటి 300 పిల్లర్ల లోపల ఒక 2 పిల్లర్లు కుంగినాయి. 1,500 కోట్ల ఖర్చు పెడితే ఆ పిల్లర్ రిపేర్ చేయొచ్చు, బ్రహ్మాండంగా నడపవచ్చు. రిపేర్లు వస్తూనే ఉంటాయి. ప్రాజెక్ట్ అన్నాక రిపేర్లు రాకుండా ఉంటాయా? దాన్ని పట్టుకొని నోటీసులు ఇస్తామని చెప్పి కొన్ని రోజులేమో ఏది ఫార్ములా 1 రేస్ మీద కేటీఆర్ గారికి నోటీసులు అంటారు, ఇక్కడ వచ్చేసి కాళేశ్వరం నోటీసులు అంటారు, ఇంకేదో అంటారు, పనికిమాల నోటీసుల ఫోన్ ట్యాపింగ్ నోటీసులు అంటారు. ఏంది? మీ చేతుల్లో అధికారం ఉంది కదా, మీ ఫ్రెండ్ మోడీ చేతుల్లో అధికారం ఉంది కదా, చేసుకోండి, ఎవడొద్దన్నాడు? ఆయన కేసీఆర్ అనేటువంటి భయపడేటోడా?
కేసీఆర్ను ముట్టుకుంటే తెలంగాణ అగ్గైతుందనే విషయం మీకు తెలియదా? ఒక చిన్న పొరపాటు జగన్ గారు చేసినటువంటి పొరపాటుకు చంద్రబాబు నాయుడు గారిని ఒక 10 రోజులు జైల్లో పెడితే ఏమైనా తుడుచుకోపెట్టుకపోయింది వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్ లోపల. ఆ పని మీరు చేస్తారా? మీ సహచరుల మంత్రులు ఒప్పుకుంటారా? మిమ్మల్నే తరిమి కొడతారు మీ కాంగ్రెస్ పార్టీలో ఆ పని చేస్తే. ఎందుకంటే కేసీఆర్ను ముట్టుకుంటే తెలంగాణ అగ్గైతుంది. ఎంత భావోద్వేగం ఉంది. ఆ భావోద్వేగం ఇలా ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఓన్లీ తెలంగాణ కాదు. ఒక చిన్న పిలిపిస్తే కేటీఆర్ గారు వస్తే కొన్ని వేల మంది ఎన్ఆర్ఐలు వచ్చారంటే అర్థం చేసుకో. అమెరికాలో ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు. అయినా కూడా ఆ పనులను వదిలిపెట్టి కొన్ని వేల కిలోమీటర్లు మైళ్ళ దూరం ట్రావెల్ చేసుకుంటూ వచ్చేసి డాలస్ లోపల సుమారు దాదాపు 10,000 మంది ఎన్ఆర్ఐలు సమకూరింటే తెలంగాణ భావోద్వేగం ఎట్టుంది. మీ యొక్క చెత్త పరిపాలన వల్ల తెలంగాణ వాదులు మొత్తం కూడా వాళ్ళ యొక్క మధ్యలో ఉన్నటువంటి చిన్న చిన్న విభేదాలను కూడా పక్కబెట్టి అందరూ ఐక్యమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది ఈనాడు ఉన్నటువంటి పరిస్థితి. తెలంగాణ ముట్టుకునే శక్తి మీకుందా? తెలంగాణ టచ్ చేయగలుగుతారా? కేసీఆర్ గారు టచ్ చేయగలుగుతారా? కేసీఆర్ గారు టచ్ చేసేటువంటి శక్తి మీకుందా? అన్ని పనికిమాల పనులు చేయకండి. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేసేయడం చేతగాక అప్పు దొరకట్లేదు, చెప్పులు ఎత్తుకపోయే దొంగలాగా చూస్తున్నారు. ఇవన్నీ చెప్పుకుంటూ సానుభూతి చూడాలని చూసారు. సానుభూతి రాలే తప్ప జనాలు మీకు ఎదురుదాడి వచ్చింది. దాన్ని తప్పించుకోవడానికి కేసీఆర్ గారి మీద నోటీసుల వ్యవహారం బయట తీసుకొచ్చారు. ప్రజలన్నీ గమనిస్తున్నారు. మీకు కర్రు కాల్చి వాత పెడతారు రేపు ఎలక్షన్ లోపల. ఇలాంటి పనికిమాల పనులు ఆపి కనీసం ఏదో వచ్చింది అదృష్టంగా ఒక పదవి, ముఖ్యమంత్రి పదవి, అలాగే మీ మంత్రులకు దాన్ని సద్వినియోగం చేసుకొని కనీసము జనాలు ఉమ్మేయకుండా ఒక రాజ్యం చేసే ఆ యొక్క 6 గ్యారెంటీలు అమలు చేసే చిత్తశుద్ధి ఉంటే దాని మీద ఫోకస్ చేయండి. ఈ పనికిమాల పనులు పక్కకు పెట్టండి. ఎవరికి భయపడట్లేడు. తెలంగాణ బ్లడ్లోనే భయపడే తత్వం లేదు. అర్థమైందా? సో ఇప్పటికైనా ఫోకస్ పెట్టండి. తెలంగాణ ప్రజలారా మీకు ఒక్కటే విన్నపం. ఈ కాంగ్రెస్ సన్నాసులు చేసినటువంటి 6 గ్యారెంటీలు 420 హామీల నుంచి డివియేట్ కావడానికి వాళ్ళు అమలు చేసేటువంటి సత్తా వాళ్ళకి లేదు. కాబట్టి పరిపాలన చేయడం చేతగాక కేసీఆర్ గారి మీద ఇంకా దుమ్మెత్తిపోస్తున్నారు. ఇది గమనించండి. వచ్చేటువంటి ఎన్నికల లోపల కర్రుగాల్చి వాత పెట్టండి. వీళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి. జై తెలంగాణ.